నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను సుల్తాన్ బజార్కి వచ్చేసిన. మన రాక్ స్టార్ యూత్ అసోసియేషన్ టీమ్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి పప్ప, గట్టిగా మంగళమూర్తి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సుల్తాన్ బజార్ చా మహారాజా దర్శనం చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఆగమన్ కూడా చాలా గ్రాండ్గా అయిన ఉండనమాట. స్పెషల్ థ్యాంక్స్ టు రమేష్ భాయ్, జై శ్రీరామ్. సో టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 3:20 అవుతుంది. డే 2 ఆఫ్ వినాయక చవితి ఫెస్టివల్. చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ విగ్రహం. లాస్ట్ ఇయర్ కూడా చాలా ట్రెండ్ అయిన ఉండే, ఈసారి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం. సో స్వామివారికి రైట్ సైడ్లో ఇక్కడ మన బబ్బర్ షేర్ లయన్, అట్లనే స్వామివారు వచ్చేసి కమలం పువ్వు పైన అయితే కాలు పెట్టిండు. అండ్ స్వామివారి బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు బిల్వపత్రం. అండ్ టోటల్ పైన వచ్చేసి శివలింగ్, అండ్ శివలింగ్ పైన వచ్చేసి మనకు శేషనాగ్. అండ్ షాండ్లర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, జుమ్మర్స్. అండ్ మంచి గ్రీన్ కలర్ బట్ట అయితే వేసారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ నేను రమేష్ భాయ్తో ఇంకా టీంతో అయితే మాట్లాడతాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, చూస్తారు కదా మన సుల్తాన్ బజార్ చా మహారాజా ఈసారి కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో అయితే విగ్రహం చేయించారు మన రమేష్ భాయ్ అండ్ టీమ్. అన్న అందరికీ నమస్తే. నమస్తే. జై బోలో గణేష్ మహారాజ్కి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైమ్ 3:30 అవుతున్నది. లాస్ట్ టైం కూడా నేను ఆల్మోస్ట్ 4 o'clock టైంలో వచ్చినుండే. ఫస్ట్ డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య ఈ టైంకి వస్తానేసి. నేను భయ వాళ్ళకి వస్తాను చెప్పలేదు, భయ కూడా నాకు ఫోన్ చేయలేదు. మేబీ ఒక 2-3 రోజుల తర్వాత ప్లాన్ చేద్దామని అనుకుని, బట్ సడన్గా ప్లాన్. సో అన్న అంత మంచిదే కదా? అంత మంచిదే. అండ్ భయ ఆగమన్ అయితే జబర్దస్త్ ఉండన్న. నేను మిస్ అయిన ఆగమన్. అవునన్నా. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు మంచి ట్రెండ్ అయినాయి రీల్స్ కూడా, చాలా ట్రెండ్ అయినా. సో మీకు ఈసారి ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు 22 years అన్న సెలబ్రేషన్స్. 22nd year. ఓకే. సో మనం దగ్గర 3 ఏళ్ళ నుంచి మనకు బాండింగ్ ఉన్నది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు దగుడు సెట్ ఉండే. ఓకే, మీరు అనుకున్నారా అన్న గల్లీ నుంచి వినాయకుడు మెయిన్ రోడ్కి వచ్చేసింది? అవునన్నా. మామూలుగా గల్లీకా గణేష్ అంటే చిన్నగా ఉంటాడు విగ్రహం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వన్ ఆఫ్ ది మెయిన్ కనెక్టింగ్ రోడ్ అనమాట సుల్తాన్ బజార్లో. అసలు మీరు ఊహించారా ఇక్కడ ఇంత పెద్ద విగ్రహం పెడతారా అనేసి? అండ్ అన్న, మీరు 22 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎంతమంది ఉండే టీము? మీరు ఏ క్లాస్లో ఉండే అప్పుడు? నేను ఒక 5th 6th క్లాస్లో ఉండే. అంతే. గల్లీకా గణేష్ చోటా బచ్చా లగారా. ఓకే. సో అట్లా ఇప్పుడు 22 years అయింది. అప్పుడు ఎంతమంది ఉన్నానో మొత్తం టీము? మేము ఒక 4-5 members ఉండే అన్న స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఓన్లీ 4 తర్వాత ఒక్కొక్కరు అందరు కలిసి. ఓకే. ఇప్పుడు ఎంతమంది ఉంటారన్న టీం మొత్తం? ఇప్పుడు ఒక 45 నుంచి 50 members ఉంటారు. క్లోజ్ టు హాఫ్ సెంచరీ. సో అన్న, ఎట్లా మీ ఓన్లీ సుల్తాన్ బజార్ టీమేనా, లేకపోతే మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా, బయట వాళ్ళు కూడా ఉన్నారా ఇక్కడ? సుల్తాన్ బజార్లో మా అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓకే. మేము అందరినీ వెల్కమ్ చేస్తాం అన్న. ఒకటే అని కాదు, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్సే రావాలని అట్లా ఏం లేదు, అందరినీ మేము వెల్కమ్ చేస్తాం. సో కామన్ ఫ్రెండ్స్ కూడా వస్తారు అనమాట. ప్రతి ఒక్కరు. ఎట్లా మరి ఆగమన్ అయితే నేను మిస్ అయినా అన్న, ఏమనుకోవద్దు, సారీ. ఆ రోజు యాక్చువల్గా వేరే దగ్గర చాలా వర్షం పడినుండే. అవునన్నా. సో ఇక్కడ వర్షం పడినా కానీ మీ ఆగమన్ అయితే జబర్దస్త్ ఉండే అన్న. నేను మన రాయ్ ఎడిట్స్ ఛానల్లో చూసినాను, ఇంకా చాలా మంది కూడా పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా. సో మీకు ఎట్లా అనిపించాను ఆగమన్? అట్లా ఏం లేదన్నా, ఇప్పుడు వర్షం పడ్డదని చాలా మంది అడిగారు. ఓకే. ఒకసారి మీరు వీడియోలు చూసినట్టున్నారు, ఒక్క దీపం ఆరలే అన్న మేము గ్రాండ్ ఆర్ట్ తీస్తే. యాక్చువల్గా అన్న ఇంకోటి, మనమైతే ఆగమన్కి ముందు ఒక రీల్ తీసినాం. అప్పుడు మీరు కూడా చెప్పారు ఎట్లయితే మనము గంగా ఆరతి ఇస్తామో అట్లా మన వినాయకుని కూడా ఒక మహా ఆరతితోని వెల్కమ్ చేయాలనేసి. సో అప్పుడు కూడా ఒక రీల్లో కొన్ని నెగటివ్ కమెంట్స్ వచ్చినాయి, ఇట్లా వినాయకుడు వెనకాల ఉంటే ఆరతి కెమెరామ్యాన్కి ఇస్తారు అనేసి. అసలు అది ఏంది కథ, అసలు ఏమైంది ఆ రోజు? అట్లా ఏం లేకుండా అన్న, వినాయకుడికే ఆరతి ఇచ్చినాం మనం. ఓకే. ఖాళీ మా ఎవరైతే ఆడపడుచులు అందరు ఉన్నారో, మా ఫ్రెండ్స్ వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు అందరు ఉన్నారు, వాళ్ళు ఇట్లా టర్న్ అయ్యే వారికి ఒక వీడియోలో ఆ వీడియో వైరల్ అయింది. ఓకే. సో దాంట్లో కొంచెం జర నెగటివ్ కమెంట్స్ వచ్చింది. ఓకే. ఆ నెగటివ్ కమెంట్స్ ఏం లేదన్న, ఎందుకంటే అది మంచిగానే ఉండే ఆర్తి, కానీ టర్న్ చేసినందుకు కొంచెం ఆ వీడియో వైరల్ అయింది తప్ప అంత ఏం లేదు. ఓకే అన్న, ఫస్ట్ టైం చేసిరా ఆగమన్? లాస్ట్ టైం కూడా చేసిరా? లాస్ట్ టైం చేసినామన్నా 3 years నుంచి చేస్తున్నామన్న ఆగమన్. ఓకే. ఏంటంటే ఈసారి కొంచెం హల్చల్ చేశారు. ఓకే, బట్ బాగుండు అన్న, చాలా బాగుండే. అండ్ అన్న, సుల్తాన్ బజార్ చా మహారాజా ఈ పేరు ఎప్పుడు పెట్టారు అన్న? ఇప్పుడు ఏం పెట్టలే అన్న. ఓకే. ఫస్ట్ మేము 2017లో పెట్టినాం. 17? అప్పుడు సోలాపూర్ టైపా, దూల్పేట్ టైపా? అప్పుడు సోలాపూర్ టైపే ఉండే. కావాలంటే మీకు మన ఫేస్బుక్ కూడా ఉంది మనకు ఐడి. దాంట్లో సుల్తాన్ బజార్ చా మహారాజా మనకి వెనకాల పోస్టర్ కూడా ఉంటుంది. ఆ ఇయర్ది మీరు చూసుకోవచ్చు అన్న. ఎందుకంటే మన ముంబై కాన్సెప్ట్లో కోవిడ్ తర్వాత బాగా ఫేమస్ అయినాయి హైదరాబాద్లో.
21, 22, 23, ఇప్పుడు 24. సో ఎట్లయితే ముంబై విగ్రహం పెడుతున్నారో అట్లా చా మహారాజా, చా రాజా అట్లా పెడుతుంది. సేమ్ ముంబైలో లాల్బాగ్లో కేత్వాడీలో ఎట్లయితే పెడతారో అట్లా ఇక్కడ పెట్టారు. సో నాకు అట్లా డౌట్ వచ్చింది అనమాట. అండ్ ఇంకోటి రాక్ స్టార్ యూత్ అసోసియేషన్ ఈ పేరు ఆలోచన వరకు వచ్చిందన్న. రాక్ స్టార్ అంటే మేము అప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పుడు మాకు రాక్ స్టార్ యూత్ అసోసియేషన్ అని మన నాలెడ్జ్లో కూడా లేకుండే. ఎట్లయితే మనం పెట్టుకుంటా అందరం ఫ్రెండ్స్ కలిసినామో అనుకున్నాం ఒక గ్రూప్ పేరు కూడా పెడితే బాగుంటుంది అని. అయితే రాక్ స్టార్ అని. ఓకే అన్న, లాస్ట్ టైం మనం వాడికి వచ్చినప్పుడు ఒక 2 years బ్యాక్ చిన్న దగుడు సెట్ పెట్టుండే. సో ఎప్పుడు అక్కడనే పెడుతున్నాను, ఇంతకుముందు దాని ఆపోజిట్లో పెడుతుండే అన్న. అప్పుడు లాక్డౌన్లో పెట్టనీయలే బయట. ఎందుకంటే కోవిడ్ వల్ల ప్రాబ్లం అవుతుంది పక్కన వాళ్ళు, కానీ అక్కడ షట్టర్ ఉంటుండే, ఆ షట్టర్ లోపల పెడుతుండే. ఓకే. సో చెప్పాలన్న విగ్రహం అయితే జబర్దస్త్ ఉన్నది. ఇంకోటి ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి నాకు స్వామివారి కుందన్ వర్క్. సో మీరు స్పెషల్గా చేయించుకోరా కుందన్ వర్క్? అవునన్నా, ఇప్పుడు మీరు చూడండి వేరే విగ్రహాల కన్నా ఈ విగ్రహం ఒక్కసారి జూమ్ చేసుకొని చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారి తొండం పైన కూడా మంచి స్టోన్ వర్క్ వచ్చింది, కాంబినేషన్ ఆఫ్ బ్లూ, రెడ్, గోల్డ్ అండ్ సిల్వర్. అట్లనే లట్కన్ అండ్ చోళాలో కూడా చూసుకోవచ్చు. పైన కిరీటంకి కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. కిరీటం మీద మనకైతే ట్రైడెంట్ అంటే త్రిశూలం ఉన్నది. అండ్ వెనకాల శివుడు వచ్చింది, నా ఫేవరెట్ శివుడు అన్న. సో మీ అందరు ఎంతమంది ఇక్కడ ఆగమన్లో శివుడిదే ఉండే కదా. ఓకే. సో పైన శేషనాగ్ చూసుకున్నా కానీ, పైన శివలింగ్ చూసుకున్నా నీట్ ఫినిషింగ్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డమరు కూడా చాలా పెద్దగా ఉన్నది. సో ఒక విధంగా చెప్పాలంటే శివుని రూపం టైపే. శివుని రూపం నైస్. ఎందుకంటే త్రిశూలం కూడా స్వామివారి అస్త్రమే అనమాట శివునికి. అట్లనే డమరుకం కూడా ఉన్నది ఇక్కడ. అండ్ అన్న ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిన, స్వామివారి ఫేవరెట్ స్వీట్ ఏంది? మోదక్. సో మీ దగ్గర లడ్డు కూడా కొంచెం మోదక్ షేప్లో వచ్చింది. అవునన్నా. అండ్ ఇది అబ్జర్వ్ చేస్తారా మీరు ఎప్పుడన్నా? చేసినామన్నా. బార్డర్ మన స్వామివారి పంచ బార్డర్ పైన మోదక్ వచ్చింది, కొంచెం డిఫరెంట్ వచ్చింది డిజైన్. ఎస్ అన్న. ఇంకొకటి ఇంత పెద్ద విగ్రహం ఎట్లా తీసుకొచ్చారు? ఫోల్డబుల్ ఉండే బ్యాక్గ్రౌండ్ ఫోల్డబుల్ ఉండే. ఓకే. కానీ ఇక్కడ హైట్ కూడా ఎక్కువ ఉండే అన్న. లాస్ట్ టైం కన్నా ఎక్కువ ఉంది హైట్. ఎంత ఉందన్న హైట్? ఇప్పుడు 24 feet. 24 feet. ఓకే. అండ్ ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే రాండి సుల్తాన్ బజార్కి. నీట్ ఫినిషింగ్, చాలా బ్యూటిఫుల్ విగ్రహం. అండ్ స్వామివారి కళ్ళు కూడా ఏకదమ్ లెన్స్ లెక్క ఉందన్నమాట. సో అన్న మనది నిమజ్జనం ఏ రోజు ఉంటుంది? 17th అన్న. 17th. ఎట్లయితే మనకు అందరు తీస్తారో అదే టైం, 17 అంటే అనంత చతుర్దశి రోజు. ఓకే. సో అన్న ఈ 10 daysలో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి? ఫస్ట్ డే అయితే పూజ అయిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ డే పూజ అయిపోయింది అన్న. కొంచెం మేము 1 week నుంచి చాలా బిజీ ఉండే, వానలు. ఓకే. దీనివల్ల అందరికీ ప్రాబ్లం అయింది, టెంట్ వింటూ అందరికీ. ఓకే. ఇయ్యలేక భయ. ఇంకోటి పైన షాండ్లర్స్ ఏవైతే జుమ్మర్స్ ఉన్నాయో అదో డిఫరెంట్ షేప్లో ఉన్నాయి. స్పెషల్గా ఏమన్నా మీరు రీసెర్చ్ చేసి వేయించిరా, లేకపోతే ఎవరు మీకు పెడతారు? ఇది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేశాడన్న. ఆయన దగ్గర నుంచి మేము సర్చ్ చేసి ఇది ఒక డిఫరెంట్. మామూలుగా ఎట్లా అంటే మనకు 5 star హోటల్ ఉంటాయి షాండ్లర్స్. ఇంకోటి అన్న ఇది గ్రీన్ కూడా డిఫరెంట్ ఉందన్న. ఏం కలర్ ఇది? సీ గ్రీన్ అన్న. సీ గ్రీన్. మేము ఇది కాంబినేషన్ చేసి ఒక 10 times మేము ఆలోచించి పెట్టినాం అన్న. ఓకే. సో ఎట్లానా ఇప్పుడు టైం 3:30 అయితే మరి ఎప్పటి వరకు మేల్కుంటారు? ఫస్ట్ డే అందరూ ఇవాళ వీకెండ్. ఓకే. అందరూ ఉంటారు ఇవాళ. సో బప్పా బర్త్డే అనేసి మీరు బప్పా బర్త్డే కంప్లీట్గా అయితే నైట్ అవుట్ చేస్తున్నారు. ఓకే. ఎట్లా మరి ఏమైనా భజన్ ప్రోగ్రామ్స్ అని ప్లాన్ ఉందా? ఉన్నాయన్న. భజన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అన్నదానం ఉన్నాయి. ఇప్పుడు మరి అన్నదానం అది కొంచెం ఇంకా డిసైడ్ చేయలే. మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ త్రూ సుల్తాన్ బాద్షా మహారాజా, దాంట్లో మేము అప్డేట్ ఇస్తామన్నా. ఓకే. ప్రతి ఒక్కరు రావాలి. బట్ అన్న నిజంగా మనకు ఇప్పుడు 3 years బాండింగ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునన్నా. మీరు లాస్ట్ బిఫోర్ ఇయర్ దగుడు సెట్ పెట్టారు, నేను లాస్ట్ ఇయర్ దగుడు సెట్ పెట్టిన ఇంట్లో. ఈ ఇయర్ మా గల్లిక గణేష్ దగుడు సెట్. మీరు ఎట్లయితే గ్రో అయిపోతే ఎట్లా పోయారో మేము కూడా అట్లా గ్రో కావాలని కోరుకుంటున్నాం. అవుతారు. ఆయన దయ ఉందనుకో ఏడుకన్నా వెళ్ళిపోవచ్చు మనం. ఎట్లన్నా మీరు అంతా లోకల్ ఫ్రెండ్స్ అనే ఇక్కడ అంతా లోకలేనా? ఓకే, అందరు లోకలే. సో అన్న ఇంకోటి నిమజ్జనంకి ఎట్లుంటుంది అన్న? నిమజ్జనం ప్రోగ్రామ్ ఏంది? 11 daysకి ఏమన్నా ప్లాన్ చేసుకోరా? ఏమేమి సెట్లు పెట్టాలి, ఏ టైంకి స్టార్ట్ చేయాలి? అవునన్నా, ఇప్పుడు నిమజ్జనం రోజు 6:30కి అట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. 6:30. ఓకే. ఆ రోజు కూడా కొంచెం సస్పెన్స్ పెట్టినాం అన్న. అంతేనా? వస్తుందా లేదా? ఇక చెప్తానా, వెయిట్ చేస్తా కొంచెం. ఫస్ట్ డేనే కదా అన్న. ఓకే. బట్ నాకు చాలా మంచిగా అనిపించింది అన్న. సడన్గా ప్లాన్, సడన్గా వచ్చిన స్వామివారి దర్శనం కూడా చేసుకున్నా. మనము వినాయకుని మేకింగ్ అప్పుడైతే నేను ఓన్లీ నాకు నార్మల్ అవుట్పుట్ ఉండే, బట్ కలరింగ్ బాగుందన్న. వెనకాల బిల్వపత్రం అనుకుంటా కదా? బేల్పత్రం చాలా బాగుందన్న. సో కలుద్దామన్న. ఆల్ ది వెరీ బెస్ట్. రాక్ స్టార్ తరఫున మీకు కూడా ఒక చిన్న సన్మానం. ఎస్. సో ఫ్రెండ్స్ మనకు రాక్ స్టార్ యూత్ అసోసియేషన్ వల్ల అయితే మంచి టీం అనమాట, ఒక బిగ్ టీమ్.
ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తారు. తప్పకుండా మీరు నారాయణగూడ కోటి సైడ్ వస్తే స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో అయితే లొకేషన్ మెన్షన్ చేస్తాను. అండ్ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో కండి. మంచి నీట్ టీం అనమాట, హార్డ్ వర్కింగ్ టీం. మనం కూడా వీళ్ళకైతే సపోర్ట్ చేద్దాం. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. వన్స్ అగైన్ వినాయక చవితి శుభాకాంక్షలు. సో డే 2 స్టార్ట్ అయిపోయింది. సో తమ్ముడు కూడా మంచి ఎడిటింగ్ చేస్తారనమాట. నీ పేరు తమ్ముడు? నిశాంత్. సో నిశాంత్ కూడా మంచి అప్కమింగ్ ఫ్యూచర్ యూట్యూబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ అనమాట. సో థ్యాంక్స్ లాట్ అందరికీ వన్స్ అగైన్. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళ మూర్తి, హర హర శంభో, జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.